దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వచనాలు మనం పరిశీలిద్దాం, ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఈ 3-4 వచనాలు కానీ మనం పరిశీలిస్తే ప్రేమని చూడంటారా, దేవుడి యొక్క చేతి పని ఈ యొక్క ఆకాశం. ఈ యొక్క మహా విశాల ఆకాశాన్ని దేవుడు నిర్మించి ఉన్నాడు. మరి ఇంత పెద్ద ఆకాశాన్ని నిర్మించిన దేవుడు అంత పెద్ద ఆకాశములో పెద్ద పెద్ద నక్షత్రాలను ఉంచి ఉన్నాడు. ఆ నక్షత్రాలు ఎంతెంత పెద్ద ఆకారాలు అంటే మనుష్యుడు యొక్క ఊహకు మించిన ఆకారాలు దేవుడు ఆకాశంలో నక్షత్రాలను కలగచేసి ఉన్నాడు. చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలన్నీ కూడా విశ్వంలో ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎంత పెద్ద ఆకారాల్లో ఒకసారి ఆలోచించండి. మానవుడిని ఆ యొక్క సూర్యుడి దగ్గర పక్కన పెడితేనో, చంద్రుడు పక్కన పెడితేనో, నక్షత్రం పక్కన పెడితేనో మానవుడు అసలు కనబడతాడా? ఆ నక్షత్రం మీద మనిషిని పెట్టి చూడాలి, కంపేర్ చేయాలనుకుంటే, పోల్చాలనుకుంటే మానవుడు ఎక్కడో అసలు కనబడతాడా? చూసారా? అంత చిన్న మానవుడు అంత పెద్ద ఆకాశము, అంత పెద్ద నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు, వీటితో పోల్చుకుంటే మానవుడు చాలా చిన్నవాడు. కానీ దేవుడు మానవుడినే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవుడి కోసమే ఆ నక్షత్రాలు, ఈ విశ్వం అంతా కూడా చేసినట్లుగా మనం చూడగలం. 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. సరే, ఈ నక్షత్రాలు, భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు దేవుడి కోసం కాదండి, మానవులైన మన కోసమే. అంతంత పెద్ద నక్షత్రాలు, అంత ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ విశ్వం అంతా, మనకు కనబడుతున్నటువంటి మహా విశ్వం అంతా 6 అడుగుల 5 అడుగుల మనిషి కోసమే. ఎందుకంటే ఈ మనిషి దేవుని యొక్క కుమారుడు. ఈ మనిషి దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క ఆస్తి. మనుషులమైన మనమంతా కూడా. కాబట్టి గొప్ప దేవుడైన తండ్రి తన బిడ్డలు చిన్నవారైన వారి కొరకు గొప్పగా తయారు చేశాడు. సృష్టి అంతా కూడా మహా ఆకాశాన్ని తయారు చేశాడు. పెద్ద పెద్ద సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలను దేవుడు తయారు చేశాడు మనిషి కోసం. కాబట్టి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. అవును, చూడండి, దేవుడు మానవునికి యొక్క సృష్టి మీద మొత్తం అధికారం ఇచ్చున్నాడు, మానవుని కోసమే. ఇక దేవుడు తర్వాత ఎవరు అని అంటే, ఈ సృష్టిలో ఎవరు చెప్పుకోవాలంటే మానవుడే. దేవుడి తర్వాత ఇంకెవరు? మానవుడే కదా. మానవుడి కోసమే ఇదంతా కూడా. చూసారా? దేవుడి కంటే కొంచెం. దేవుడు సమస్త సృష్టిని పరిపాలిస్తున్నాడు. ఆయన అధికారంలో, ఆయన ఆజ్ఞలకు సమస్తము నడుస్తున్నాయి. అలాగే ఎవరి కోసము అంటే మానవుడి కోసమే ఇదంతా కూడా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. చూసారా? మానవుడి కోసం ఈ సృష్టి అంతా దేవుడు చేశాడు. తర్వాత 6, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూసారా? ఈ సర్వ సృష్టి, ఈ జంతువులు, చేపలు, గొర్రెలు, మేకలు, పశువులు,
ఇవన్నీ కూడా మనిషి మాట ఎందుకు వినాలి? వర్షం మనిషి మీద ఎందుకు కురవాలి? ఎండ వెలుతురు మనిషి కోసం ఎందుకు రావాలి? గాలి మనిషి కోసం ఎందుకు రావాలి? చూసారా, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనిషి కోసం మనిషికి ఎందుకు సహకరించాలి? ఈ పండే పంటలు మనిషికి ఎందుకు పండాలి? కాసే కాయలు మనిషికి ఎందుకు కాయాలి? దేవుడు మానవుల కోసమే ఈ ప్రకృతి సర్వాన్ని చేశాడు కాబట్టి మానవులైన తన బిడ్డలు తినడానికి, జీవించడానికి అనుకూలంగా సృష్టిని అంతటిని కూడా మలిచాడు. అందుకే భూమి మానవుల యొక్క నెత్తి మీద లేదు, భూమి మానవుల యొక్క పాదాల కింద ఉంది. జీవ జంతువులన్నీ మానవుల యొక్క నెత్తి మీద లేవు, జీవ జంతువులన్నీ మానవుల యొక్క అధికారంలో ఉన్నాయి. అందుకే మనం పశువులను పెంచుకోగలుగుతున్నాం, వాటిని మనం లోబర్చుకోగలుగుతున్నాం. చేపలను పెంచుకోగలుగుతున్నాం, వాటిని మనం లోబర్చుకోగలుగుతున్నాం. చూడండి, జంతువులను మనం లోబర్చుకోగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ ఏమని? నీవు మీరందరూ కూడా మానవులైన నా బిడ్డల కొరకు మీరు లోబడాలి, మీరు ఫలింప చేయాలి. ఒక కోడి ఒక గుడ్డు పెడుతుంది, ఒక మేక తన పిల్లలు ఇస్తుంది, ఒక గొర్రె తన పిల్లలు ఇస్తుంది, పశువులు పాలు ఇస్తున్నాయి. ఇదంతా ఎందుకు? వాటి కోసం కాదు, మన కోసం. మనం తినాలని, మనం ఎదగాలని, మనకు బలం కావాలని, మనకు ఆహారం కావాలని అవన్నీ కూడా బలైపోతున్నాయి. అయితే దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ నా బిడ్డలైన మానవుల కోసం. 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము. చూసారా, నిజంగా దేవుడి గురించి కానీ ఆలోచిస్తే ఆయన నామాన్ని మనం మహిమపరచకుండా, ఆయన నామాన్ని మనం ఘనపరచకుండా, ఆయన మన కోసం చేసినటువంటి కార్యాలు, గొప్ప కార్యాలన్నీ కూడా కీర్తించకుండా ఉండలేము. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పరలోకం వెళ్ళే వరకు ఒక మానవుని కోసం దేవుడు ఎంత చేశాడు ఒకసారి ఆలోచించాడు. ఎంత సృష్టి చేశాడు, ఎన్ని జీవరాశులు, ఎన్ని పక్షులు, ఎన్ని ఆకులు, ఎన్ని కూరగాయలు, ఎన్ని పండ్లు, ఎన్ని దృశ్యాలు, వాటర్, నీరు, ఇలా ఎన్నో దేవుడు మనిషి కోసం చేశాడు. మనిషి కానీ నిజంగా ఆలోచించగలిగితే దేవుడి గురించి, దేవుడి పాదాలను నమస్కరించి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాడు. కనుక మన కోసం దేవుడు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యములను బట్టి ఆయన్ని స్తుతించడం, ఆయన మహిమపరచడం మనకెంతో బాధ్యత ఉన్నది.